ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, కీర్తనాకరుడైన దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 34:6లో మనం చూసినట్లయితే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించును అని. కీర్తనలు 18:6లో మనం చూసినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసేతనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదునకు ఎదురవుతున్న శ్రమలను బట్టి, శోధనలను బట్టి దాన్ని విడిపింపగలిగిన వాడు దేవుడని ఎరిగి దేవుని దగ్గర మొరపెట్టినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. దావీదు శ్రమలను బట్టి నిరుత్సాహపడిపోలేదు, కృంగిపోలేదు. దేవుని బిడ్డలారా, తన కుటుంబము ద్వారానే, తను ఎంతగానో నమ్మి ఇష్టపడి ప్రేమించిన వారి ద్వారానే దావీదు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ తను కృంగిపోలేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద ప్రార్థన చేసి రక్షణ, విడుదలను పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. శ్రమ దినమున కృంగిని ఎళ్ళ చేతకాని వారమగుదుమని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గనక మనకు ఎదురవుతున్న శ్రమల్లో మనం కృంగిపోక దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే దేవుని దగ్గర నుండి గొప్ప సహాయమును పొందుకుంటాం. అంతేకాకుండా యూదారాజుని యెహోషాపాతును మనం చూసినట్లయితే, ఒక్క దినమందే 3 రాజులు 3 సైన్యములతో తన మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడక యూదా దేశం అంతటా ఉపవాస దినము చాటించి దేవుని బిడ్డలారా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేవునికి మొరపెట్టాడు. దేవుడు తన పక్షముగా ఉండి యుద్ధము చేసి యెహోషాపాతునకు గొప్ప జయమును కలుగు చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎదురవుతున్న శ్రమలను బట్టి కృంగిపోక, నిరుత్సాహపడక, నాకు ఎవరూ లేరని దిగులు చెందక, మనల్ని కాపాడే దేవుడు, మన శ్రమ నుండి విడిపించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. గనక ఆయన యొద్ద మొరపెట్టి దావీదు వలె, యెహోషాపాతు వలె గొప్ప జయమును పొందుకుందాం. ఆమేన్.